నమస్కారం ఫ్రెండ్స్. ప్రెజెంట్ బాలీవుడ్లో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ ఏంటంటే యాక్టర్ రణ్వీర్ సింగ్ ఫరాన్ అఖ్తర్ డైరెక్షన్లో రావాల్సిన డాన్ 3 ప్రాజెక్ట్ని వదిలేశారని న్యూస్ వచ్చింది. దాని తర్వాత ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అంటే FWICE రణ్వీర్ సింగ్ మీద నాన్ కోఆపరేషన్ డైరెక్టివ్ ఇష్యూ చేసింది. సింపుల్గా చెప్పాలంటే రణ్వీర్ సింగ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో ఎవరూ వర్క్ చేయకూడదనేసి డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసలు రణ్వీర్ సింగ్ తప్పు చేశాడా లేదా బాలీవుడ్లో నెపోటిజం కారణంగా ఇది జరుగుతుందా? ఈ స్టోరీకి రెండు సైడ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎవరిది తప్పో లేదా ఎవరిది రైటో అని. అసలు డాన్ 3 కాంట్రవర్సీ ఎలా స్టార్ట్ అయింది? 2023లో రణ్వీర్ సింగ్ని అఫీషియల్గా డాన్ 3 హీరోగా అనౌన్స్ చేశారు. ఈ మూవీని ఫరాన్ అఖ్తర్ డైరెక్ట్ చేయాల్సి ఉంది. కానీ 2023 నుంచి 2025 వరకు ప్రాజెక్ట్లో డిలేస్ వచ్చాయి. స్క్రిప్ట్ చేంజెస్ జరిగాయి, షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు రణ్వీర్ సింగ్ కెరీర్లో దురంధర్ అనే మూవీ వచ్చింది. ఆ మూవీతో రణ్వీర్కి హ్యూజ్ సక్సెస్ వచ్చింది. కెరీర్లో ఒక డిఫరెంట్ లెవెల్ పాపులారిటీ వచ్చింది. దాని తర్వాత డాన్ 3 స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ అవ్వలేదనే రీజన్తో రణ్వీర్ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని రిపోర్ట్స్ వచ్చాయి. ఫరాన్ అఖ్తర్ సైడ్ నుంచి చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ప్లానింగ్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని జరిగాయి. సడన్ ఎగ్జిట్ వల్ల ఫైనాన్షియల్ లాస్ వచ్చింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం లాస్ అరౌండ్ 45 crores అని చెప్పారు. అసలు FWICE రోల్ ఏంటి? FWICE అంటే సినిమా ఇండస్ట్రీలో వర్కర్స్, టెక్నీషియన్స్ని రిప్రజెంట్ చేసే ఆర్గనైజేషన్. ఎడిటర్స్, కెమెరా పీపుల్, మేకప్ ఆర్టిస్ట్, లైట్ మ్యాన్, జూనియర్ ఆర్టిస్ట్ ఇలా చాలామంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళ మెయిన్ పర్పస్ వర్కర్స్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడం. కానీ రణ్వీర్ కేసులో క్వశ్చన్ ఏంటంటే ఇది వర్కర్ ఇష్యూవా లేదా యాక్టర్ ప్రొడ్యూసర్ మధ్య కాంట్రాక్ట్ ప్రాబ్లమా అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. అసలు రణ్వీర్ సింగ్ మిస్టేక్ ఉందా లేదా? రణ్వీర్ సింగ్ సైడ్ నుంచి చూస్తే కంప్లీట్గా ఇన్నోసెంట్ అని చెప్పలేము. ఎందుకంటే ఒక బిగ్ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసినప్పుడు, కమిట్మెంట్ ఇచ్చాక దాని నుంచి సడన్గా ఎగ్జిట్ అయితే ప్రొడ్యూసర్స్కి చాలా లాసెస్ వస్తాయి. అలాగే బెటర్ కమ్యూనికేషన్ ఉండాల్సింది, లేదా ప్రొడ్యూసర్స్ని కూర్చోబెట్టి కాంపన్సేషన్ గురించి మాట్లాడుకోవాల్సింది. తర్వాత FWICE నోటీసెస్ ఇచ్చాక దాన్ని రణ్వీర్ సింగ్ ఇగ్నోర్ చేశాడు. ఎందుకంటే ఇది లీగల్ కాంట్రాక్ట్ ఇష్యూ అని, దీన్ని కోర్టులో మేము సాల్వ్ చేసుకుంటామని రణ్వీర్ సింగ్ టీం చెప్పుకొచ్చారు. మరి బాయ్కాట్ ఎందుకు కాంట్రవర్సీ అయింది? మెయిన్ ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రీవియస్గా యాక్టర్స్ ప్రాజెక్ట్స్ నుంచి ఎగ్జిట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ అందరికీ సేమ్ యాక్షన్ తీసుకోలేదని క్రిటిక్స్ అంటున్నారు. కొన్ని యాక్టర్స్ లాస్ట్ మూమెంట్స్లో మూవీస్ వదిలేశారు. క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అయ్యాయి. కానీ అప్పుడు FWICE ఇలా నాన్ కోఆపరేటివ్ యాక్షన్ తీసుకోలేదు. అందుకే కొంతమంది హిపోక్రసీ అని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు బాలీవుడ్లో ఉన్న నెపోటిజం కారణంగా ఇది జరిగింది అని కొంతమంది అంటున్నారు. బాలీవుడ్లో చాలా ఇయర్స్ నుంచి కొన్ని బిగ్ ప్రొడక్షన్ హౌసెస్, ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్సర్స్ మెయింటైన్ చేస్తున్నాయని క్రిటిసిజం ఉంది. నెపోటిజం వల్ల అవుట్ సైడర్స్ స్ట్రగుల్ అవుతున్నారని చాలా ఇయర్స్ నుంచి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అవుట్ సైడర్స్ ఆపర్చునిటీస్ కోసం చాలా ఎక్కువ ఫైట్ చేయాల్సి వస్తుంది. స్టార్ కిడ్స్కి ఈజీగా ఛాన్సెస్ వస్తాయని కొంతమంది ఒపీనియన్. ఈ డిబేట్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఎగ్జాంపుల్ని కూడా చాలామంది మెన్షన్ చేస్తున్నారు. ఆయన కెరీర్ టైంలో ఇండస్ట్రీ పాలిటిక్స్ ఫేస్ చేశారని ఫ్యాన్స్ చెప్తున్నారు. అలాగే రణ్వీర్ సింగ్ కూడా ఒక అవుట్ సైడరే. అతను స్టార్టింగ్ ఫేజ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. అతని మీద ఎవరికి కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. అలాగే చాలామంది ఇగ్నోర్ చేశారు. కానీ అతని పర్ఫార్మెన్స్ కారణంగా ఒక ప్లేస్ క్రియేట్ చేసుకున్నాడు. దురంధర్ సక్సెస్ తర్వాత తన మార్కెట్ చాలా పెరిగిపోయింది. ఒక యాక్టర్ ఇండిపెండెంట్గా అంత సక్సెస్ తీసుకురావడం కారణంగా ఓల్డ్ సిస్టమ్కి ఛాలెంజ్గా అయిపోయిందనేసి అందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్కి కానీ, స్టూడియో వాళ్ళకి కానీ, యాక్టర్స్కి కానీ అందరికీ పవర్ ఉంటుంది. సమ్ టైమ్స్ స్టూడియోస్ యాక్టర్స్ని రీప్లేస్ చేస్తారు. సమ్ టైమ్స్ యాక్టర్స్ ప్రాజెక్ట్స్ నుంచి ఎగ్జిట్ అవుతారు. కానీ రూల్స్ అందరికీ సేమ్గా అప్లై అవ్వాలని ఆడియన్స్ ఒపీనియన్. ఒక సైడ్ మాత్రమే పనిష్ చేయడం కరెక్టా అని క్వశ్చన్ చేస్తున్నారు. దురంధర్ సక్సెస్తో రణ్వీర్ సింగ్ ఇమేజ్ కంప్లీట్గా చేంజ్ అయిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఒక యాక్టర్ తన ఓన్ పవర్తో ఆడియన్స్ని అట్రాక్ట్ చేయగలడు అని ప్రూవ్ అయింది. సౌత్ ఇండియాలో కూడా ఈ మూవీకి అటెన్షన్ వచ్చి ఇలా మాట్లాడుకుంటున్నారు. మన తెలుగు ఇండస్ట్రీ పుష్పాని క్రాస్ చేస్తుంది. వన్స్ ఇన్ జనరేషన్ మూవీ అన్న. అంటే ఇలాంటి సినిమా ఇంకెవరు తీయలేరు. 4 hours అన్ని రియాలిటీ కదా. 4 hours నో రొటీన్ స్టోరీ కాదు, ఇది దేశభక్తి స్టోరీ. ఇప్పుడు బాలీవుడ్లో న్యూ జనరేషన్ యాక్టర్స్, ఫిల్మ్ మేకర్స్ రైజ్ అవుతున్నారు. ఓల్డ్ సిస్టమ్కి కాంపిటీషన్ పెరిగింది. అసలు ఇష్యూ ఏంటి? యాక్చువల్లీ ఇక్కడ మన ఇష్యూ రణ్వీర్ వర్సెస్ ఫరాన్ కాదు. మెయిన్ ఇష్యూ ఇండస్ట్రీ రూల్స్ అందరికీ సేమ్గా ఉన్నాయా, పవర్ఫుల్ పీపుల్కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుందా అని డిబేట్. రణ్వీర్ మిస్టేక్ చేశాడు, లీగల్గా కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఫరాన్ అఖ్తర్కి లాస్ జరిగితే ఫేక్ సెటిల్మెంట్ రావాలి. కానీ కంప్లీట్గా బాయ్కాట్ చేస్తే కరెక్ట్ సొల్యూషనా అని చాలామంది డిసగ్రీ చేస్తున్నారు. నా ఒపీనియన్ ప్రకారం ఒక యాక్టర్ ప్రాజెక్ట్ వదిలేసినప్పుడు ప్రొడ్యూసర్కి లాస్ వస్తే డిస్కషన్, సెటిల్మెంట్ ఉండాలి. కానీ కెరీర్ని బ్లాక్ చేయడం అనేది లాస్ట్ ఆప్షన్ లాగా ఉండాలి. ఇండస్ట్రీలో ఫెయిర్నెస్ ఇంపార్టెంట్. బిగ్ యాక్టర్ అయినా, స్మాల్ ఆర్టిస్ట్ అయినా సేమ్ రూల్స్ అప్లై అవ్వాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ టాలెంట్తో నడవాలి కానీ పవర్ గేమ్స్తో కాదు.
అసలు మీరేమనుకుంటున్నారు? రణ్వీర్ సింగ్ మీద తీసుకున్న యాక్షన్ కరెక్టా లేదా రాంగా? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.